హాయ్ దోస్తులు, అంత మంచిగా బంగారాలు? మీరు మంచిగా ఉండాలి కానీ మేము కూడా మంచిగా ఉన్నాం కానీ కొంచెం వీడియోస్ లేట్ అయినాయి దోస్తులు. బంగారాలు ఏం ఫీల్ కావద్దు, ఇక ఇప్పటి కాంచెల్లి రెగ్యులర్గా వస్తాయి సరేనా, గుర్తు పెట్టుకోండి. రేపటి నుండి నేను మిమ్మల్ని బొచ్చడు 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 నవ్విత్తును. మరి మా ఛానల్ను లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ మర్చిపోవద్దు. హైప్ అయితే అందరూ మర్చిపోతాను. కామెంట్ అయితే లాంగ్ వీడియో కింద చేస్తేనే చేస్తలేదు, ఎందుకు చేయనొప్పులు ఎత్తాందా దోస్తులు, గట్లు చెప్తాను. మీకు కామెంట్ చేసిన వాళ్ళకి, మంచిగా కామెంట్ చేసిన వాళ్ళకి గిఫ్ట్ పంపిస్తా కానీ చేయండి, మర్చిపోకుండ్రు. మరి ఇలా కార్తీక మాసం గురించి ముచ్చట్టు చెప్తా సరేనా. వీడియోలోకి వెళ్ళే ముందు లైక్ ఫస్ట్ కొట్టుండి. తొలి పొద్దు కూయంగా అరుగుల్లా కూసోని నేను ముగ్గు వేయంగా చూడసక్కగున్నాను, కొడి కూత కూయంగా నేను అందంగా తయారయ్యి. అమ్మయ్య ముగ్గు అయితే మంచిగా వేసిన అయిపోయిందిగా, ఇంట్లో కన్నా పోదు ఇక పోతాను ఇంట్లోకి. అవ్వో నా ఇంటి ముందట ఓర్ దేవుడు యువత పెద్దగానే చేతపడి చేసింది. రావే నా పెండ్లమా, రావే నా పెండ్లమా, పసుపు ముగ్గేసింది, రావే ఓ చిమ్మిడిదానా. కార్తీక పున్నం గోలిగా ముందే కార్తీక పున్నం రోజు చేతపడి చేసింది. అదేందో పెద్ద పెద్దగా దాంట్లో దీపం కూడా పెట్టింది. ఊలేమ్మో పొద్దుగాలనే చేతపడితే పొద్దుగాలనే యువత దించిపోసింది. ఎట్లా ఏం చేద్దునో పెళ్ళి అత్తలేదు, అది ఏడున్నదో దొంగ బొడ్డి. ఏందే బంగారు, ఏందో అనుకుంటే ఎడతాను. ఏ ఊకో బంగారి బావా, నేనే మంచిగా అంత లక్ష్మీ దేవత రావాలని ఇక మంచిగా ఏం చేసిన అంటే పసుపు కుంకుమతోని పెద్ద పెద్ద ముగ్గు వేసినాక దీపం పెట్టిన. ఇక మంచిగా అంత మంచిగా కరుణ కటాక్షం ఉండి మంచిగా ఉంటుందని ఇక మంచిగా పొద్దుగాలనే పూజ చేస్తాను. ఏందో చేసింది అని మొత్తుకుంటాను. మంచిగా ముగ్గు వేసిన ఎంత అందంగా ఎత్తున్నావు చూడు. మంచిగా వేసినావు కాళ్ళ కమ్మడి. పొద్దుగా లేవంగానే ఉచ్చబడేటట్టు చేసినావు నువ్వు, తక్కబొడ్డివా నడువు ఇంట్లోకు. ఇవాళ కార్తీక మాసం ఒక్క పొద్దు, నీసు తినద్దు, పొద్దెల్ల దీపాలు పెట్టేదాకా ఉపాసం ఉండాలి. చెప్పురా నీ పెండ్లానికి, మళ్ళా తింటది తినది. పొద్దెల్ల మళ్ళా పని అంతా చేయాలి, ఇంట్లో అంతా శుద్ధి చేసుకోవాలి, నీట్గా ఉండాలి. పూజ అంతా అయిపోయేదాకా మంచిగా ఉండాలి సరేనారా. ఇంటానవా సింటుగా? సరే మమ్మీ, నీ కోడలు తినకుంటే నేను చూసుకుంటా పో, మీరిద్దరు పని చేసుకోపోండి. చెప్పింది తిన్నావు కదనే ఓ దొంగబొడ్డి. మళ్ళీ నేను అటు ఇటు పోయిందని చూసి నేను బయటకు పోగానే మళ్ళీ తినుకుంటా కూకునేవు. పని చేయి మళ్ళీ మంచిగా, మా అమ్మకు చెప్పిన పని చెప్పినట్టు చేయి. సరే బావా. ఏందే దొంగబొడ్డి, మళ్ళా ముక్కడంతా మాడిసినావు పండుగోలుగా, మళ్ళేం పుట్టింది నీకు? మా అవ్వత్తేమన్నా భయమానే? ఎప్పుడైనా ఫోటో దిగచ్చు, దిగుదాం. ఎందుకు మళ్ళీ నన్ను బదనం చేస్తుంది? ఊకుక ఫోన్ పిచ్చా, పొద్దున్న ఏం పని చేయలేదు, పని అయితే చేసిన మీ అవ్వ కనబడతలేదు. పండుగోలుగా నన్ను గోసపుచ్చుకుంటాంది. పొద్దుగోల నుండి పని చేసి చేసి చెక్కలు పడతానే. పొద్దుగాల నుండి అంత పని నేనే చేస్తాను, మీ అవ్వ మంచిగా ముదుగు ముగ్గుకున్నట్టు కూకున్నది, నేనేం చేద్దు? అవునా, మరి మా అవ్వని అడగనానే బంగారి? అడగకు బంగారు, అడగకు. ఓ అడగకు, మీ అవ్వ మళ్ళీ నాకెందుకు అవ్వ తలకాయ నొప్పి, నాకు లేదో భజనం ఎత్తకు. పని చేసిన అయిపోయింది, సాయంత్రం అయింది, పొద్దుటి నుండి కడుపు కాల చేస్తాంది మీ అవ్వ, నేనేం చేద్దు? ఈ దొంగ బొడ్డికి ఇప్పుడు కడుపు నిండా అన్నం ఉంటే సుఖంగా మంచిగా ఇంత తిను సప్పుడేకుండు. దానికి అన్నం లేకపోతే ఒక్కరో పూట తినకుండా బొడ్డెమ్మ ఎడక అవుతుంది, లంగది తక్కది కాదు. వీళ్ళు ఎట్లా తిన్నారు కడుపు నిండా అన్నం అని దానికి కోపం వస్తుంది. ఒక్కరోజు ఉపాసం ఉండమంటూ ఉండదట చిక్కిడి. నీ సంగతి చెప్తాగు, మీ అవ్వ దిక్కు మాట్లాడతావా? మీ
మీరు ఒక్కట బాంబుని మీరు విసిరేసి ఇప్పుడు ఇయ్యాలని పాయింట్ల బాంబు విసిరేస్తా నీ సంగతి అవుతుంది. దెబ్బకు ఓరి ఓరి బాబా వాయు అనాలి. ఏందే ఏమంటాను? ఏం అంటలేను బంగారి, నువ్వు అంటే ఇష్టం అంటాను, చాలా చాలా ఇష్టం నాకు. ఐ లవ్ యు. పోయిన సంవత్సరం నేను మంచిగానే మొక్కిన నా మొగుడు మంచిగా దొరకాలి అని. ఏమన్నా మంచిగా దొరికిచ్చిండా? ఈ పాచిటి మొక్క పొన్ని ఇచ్చిండు నాకు. కార్తీక మాసం రోజు ఆడపిల్లలు మంచి భర్త రావాలని మొక్కితే మంచి భర్త వస్తాడంటారు. మరి మంచిగా మొక్కులు, మరి పొడి దర్లాలు పెట్టి మంచిగా దీపం వెలిగించి చక్కదనాల మొక్కులు మొక్కినోళ్ళకు మొక్కినట్టు దేవుడు మంచిగా వరం ఇస్తాడంటారు. కార్తీక పున్నమి రోజు అందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మన సబ్స్క్రైబర్లు, మన యూట్యూబ్ ఛానల్, మేము మీరు అందరు మంచిగా ఉండాలి. మంచిగా ఉండి మంచిగా ఉన్నత స్థాయిలో ఉండాలి మీరందరూ, మేము కూడా. మరి మర్చిపోకుండా మళ్ళీ ఒక లైక్ కొట్టి కామెంట్ చేయండి. ఏం మొక్కినవే? అవో ఏందో బాగా పొరి దండాలు పెట్టుకుంటా మొక్కుతాను. ఏం మొక్కినో నీకు తెలియదా? మంచి మొగుడు రావాలి దేవుడా అని పోయిన సంవత్సరం మొక్కితే ఈ గాడి మొక్క పోని నాకు ఇచ్చిండు. ఏం చేయాలి దేవుడా? మరి ఇప్పటికన్నా మంచిగా మార్క్స్ విన్ని ఎదవను అని మొక్కిన. నీది నువ్వే నవ్వుకుంటానువేమే చిమ్మిడి. నాకు సకదనాల మొగని దొరికిన, ఇంత సకదనాల మొగడు దొరికినందుకు నేను సంతోషకరంగా ఫీల్ అవుతానా అని మొక్కిండే బంగారి. ఐ లవ్ యూనే. అంతుట్ట డొలక ఈ లంగబొడ్డు ఏమేమి మొక్కిందో ఏం కథన దొంగది. ఓం పూజాయ నమః, ఓం సబ్స్క్రైబర్లాయ హైపాయన నమః. కామెంట్ చేయండి. ఆయన నమః, కథ ఆయన నమః. మంచిగా పూజ చేస్తున్నా కదా దేవుడా, వాంచను మరి లైకులు సబ్స్క్రైబర్లు ప్రసాదించు బంగారు దేవుడా. మా ఛానల్ ముందుకు పెంపు. నా మొగన్ మీద చిచ్చుబుద్ధ వేసి సంగతి చెప్తా చూడు. చెప్పినంత పని చేస్తుంది. బొడ్డితో దూరంగా ఉండాలి. కార్తీక పున్నం పూజ అందరు మంచిగా చేసుకోండి. గుడికి పోయి రాండ్రి. ఆ రోజు దేవుణ్ణి మొక్కుతే అడిగింది అల్లిత్తరట బంగారు దేవుడు. ఆ శివయ్య ఆజ్ఞ లేనిది చీమైనా గుట్టది. ఆ రోజు మంచిగా దేవుణ్ణి మంచిగా మొక్కుకొని మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలి అందరని మా ఛానల్ తరపున కోరుకుంటున్నాము. కార్తీక పున్నం మంచిగా జరుపుకొని మంచిగా ఆ పండు వెన్నెల లెక్కనే మీ మనసులు మీరు అందరు మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. పండుగ పూట నేనే చేయాలన్నా పని, నువ్వే చేయాలన్నా అని నొల్లిళ్ళు పెట్టుకోకుండా అందరు మనిషికో పని చేసుకొని మంచిగా పండుగ మంచిగా జరుపుకోవాలి. పున్నం కార్తీక పున్నం మర్చిపోకుండా. మళ్ళా మాకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మర్చిపోవద్దు అసలు. కామెంట్ అయితే మస్తు మర్చిపోతారు దోస్తులు మీరు చాలా. నేను అలుగుతా. మరి మీకు గిఫ్ట్ ఇవ్వాలంటే కామెంట్ పెద్దగా చేయండి సరేనా? అయిపు కూడా చేయండి. ఖచ్చితంగా గిఫ్ట్ ఇస్తా మీరు కామెంట్ రోజు రెగ్యులర్గా పెట్టిన వాళ్ళకు. ఇంట్లో కార్తీక పున్నం ఎట్లా జరుపుకున్నారో చెప్పండి. లాంగ్ వీడియో మొత్తం చూడండి. నా బంగారు దోస్తులు కదా మీరు. బాయ్ బాయ్, టాటా. మళ్ళీ మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.